రీసెంట్లీ కొత్తగా చేరాను కాబట్టి పార్టీలో కొన్ని పార్టీ ఫార్మాలిటీస్ ఉంటాయి విచ్ ఐమ్ సపోజ్ టు నో లర్న్ అండ్ ఆల్సో ఫాలో. సో అలా నాకు ఒక చిన్న బడి తయారైంది. అదే ఒక బడి యూనివర్సిటీ. అందరికీ అది పార్టీ ఆఫీస్, నాకు మాత్రం నా బడి. అంటే మిమ్మల్ని చూడగానే మాకు మా త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తొచ్చింది. అరవింద సమేత వీరరాఘవలో పాలిచ్చి పెంచిన తల్లులు సార్ పాలించడం ఒక లెక్క అని. బట్ రాజకీయం అంటేనే వద్దు మనకెందుకు అనుకున్న టైంలో మీరు చాలాసార్లు చెప్పారు అసలు వాట్ మేడ్ యూ కమ్ ఇన్ టు పాలిటిక్స్. లోనే పెరిగి పెద్దవాళ్ళైతున్న పిల్లల్ని దగ్గరగా హక్కుకు చేర్చుకునే వాళ్ళే వచ్చారు. కొడితే నువ్వు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు. ఇప్పుడు మీరు అలాంటి పొజిషన్లో ఉన్నారు. ఒక పెద్ద ఫోర్ట్, సామ్రాజ్యం ఏలుతున్న ఫోర్ట్ తోటి యు ఆర్ ఛాలెంజింగ్. ఎలా అనిపిస్తుంది ఛాలెంజ్? ఇప్పుడు మీ మానసిక స్థితి ఆ స్థాయికి చేరిపోయాక పాపం ప్రత్యర్థి పేరేదైతే మనకెందుకు, ఎన్నేళ్ళైతే మనకెందుకు, ఏ కోటలో ఉంటే మనకెందుకు, ఏ కార్లో వెళితే మనకెందుకు. 90.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఒక బ్యూటిఫుల్ వైఫ్, లవింగ్ మదర్, గ్రేట్ మోటివేషనల్ స్పీకర్, ఎంటర్‌ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అండ్ నౌ అ పొలిటీషియన్. ఇన్ని అవతారాలు ఇన్ వన్ లేడీ. We are super excited to have Madhavi Latha Kompilla garu in Mirchi studio. Welcome ma'am. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంత బిజీ షెడ్యూల్, అక్కడ ఇక్కడ ఎన్ని చోట్ల మాట్లాడడం, సోషల్ మీడియా, ఇంటర్వ్యూస్, నేషనల్ మీడియా, ఎవ్రీబడి ఈస్ బిహైండ్ యూ మ్యామ్. అంటే ఐ ఫీల్ దాట్ సంబడి హ్యాస్ రైట్లీ నౌ స్టార్టెడ్ యూజింగ్ మై ఎనర్జీస్ లాగా ఉంది. ఇప్పుడు అంటే ఎంత వాడచ్చు నా ఎనర్జీస్ ని ఎవరైనా తెలివైన అంటే ఒక 300cc బైకా మీరు? అంటే విత్ దిస్ మనకు అర్థమైంది ఏంటంటే ఒక స్త్రీకి ఎంత వర్క్ చేసే కెపాసిటీ ఉంటుంది. అబ్సల్యూట్లీ. మా మిర్చి పవర్ ఆన్ ఆల్సో ఎండోర్సెస్ దట్ మ్యామ్. పాజిటివిటీ, సన్షైన్. ఫస్ట్ టైం మీరు మా రేడియో మిర్చికి వచ్చారు. రేడియో అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఆర్జేలు గుర్తుకొస్తుంటారు. ఓకే. మీకు రేడియోకి ఏమైనా మెమరీస్ ఉన్నాయా? అయ్యో విపరీతమైన మెమరీస్ ఉన్నాయి. ఇదేంటి యాస్బెస్టస్ షీట్లనే వాడండి మీ ఇంటికి పైకప్పులకి. అడ్వర్టైజ్మెంట్స్. అమ్మ పాప ఏడ్చింది, ఏం చేయమంటావు అంటే గుడ్ బైట్స్ పట్టుమని వాళ్ళ అమ్మతో చెప్పు. మా కాలంలో మా లైఫ్ స్టార్టెడ్ విత్ రేడియో ఓన్లీ కదా తల్లి. అండ్ మా ఇంట్లో ఉండే రేడియో మా ముత్తాత గారిది. అప్పటి నుంచి మా ఇంట్లో ఉండింది. ఇంకా మరి తర్వాత ఇదేంటి వరకు మరి దాన్ని మేము జ్ఞాపకంగా కొట్టాలి, దాన్ని గట్టి కొడితే పని చేస్తాం. మీరు చెప్తుంటే ఎలా తెలుసా, స్క్రూ డ్రైవర్ ఇలా వంచుతుంటారు, వంచి దాన్ని అప్పుడు ఒకసారి చెప్తాను అలా వంచితే ఏమవదు, పెట్రోల్ వేస్తేనే పోతుంది అది అని. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ కెన్ స్టిల్ రిమెంబర్ రేడియో ఇస్ కాశ్మోరా మూవీ అన్నమాట. చాలా చిన్నదాని అప్పటికి. ఆ కాశ్మోరా సినిమా కథ రేడియోలో విని నేను ఎంత ఎగ్జైట్ అయ్యి నథింగ్ డూయింగ్ ఐ హ్యావ్ టు సీ దిస్ మూవీ అని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు మనకి ఏదైతే ఇవి వస్తుంటాయి కదా ట్రైలర్స్ ఏవో అంటారు, అప్పుడు మాకు రేడియోలోనే వినడం ఏదైనా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూవీ అండ్ ఐ కాంట్ స్టాప్ అడారింగ్ ది కైండ్ ఆఫ్ అంటే ఏ రకంగా అది నన్ను ఎగ్జైట్ చేసింది. బహుశా నేను చాలా చిన్నదాన్నే, నాట్ మోర్ దెన్ 8 years ఏమో. మరి అప్పటికే నాకు అక్కడ దయ్యాల సినిమాలు అంటే ఎంత ఇష్టమో. అంటే ఏంటి ధైర్యంగా వెళ్ళి ఒక దయ్యం సినిమా చూస్తే వెరీ గ్రేట్. అంటే ఇదొక రేడియో అనగానే ఇట్స్ థియేటర్ ఆఫ్ మైండ్ మ్యామ్. యూ స్టార్ట్ విజువలైజింగ్ థింగ్స్. అందుకే మా రేడియో ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉందన్నమాట. ఇంకొక చోట నేను అద్భుతంగా రేడియోని ఫీల్ అయింది వెన్ వి వెంట్ టు మిడిల్ ఈస్ట్. ఏదో పని మీద వెళ్ళినప్పుడు అట్లా కంపెనీ మై హస్బెండ్ వాళ్ళు అలా సరదాగా రేడియోలో మాట్లాడుతుంటే అప్పుడు కొత్తగా హిందీ వాళ్ళు అంటే ఢిల్లీ మరి బాంబే వాళ్ళు ఎవరో దుబాయ్లో దే స్టార్టెడ్ అనమాట కదా ఫస్ట్ టైం. అంటే మనకు పరిచయం లేని దేశంలో, మనకు తెలియని భాషలో
మనకు అలా కారులో వెళుతూ ఉంటే కుడి ఎడమ ఎడారి తప్ప ఏం కనిపించినప్పుడు మీకు భలే సరదాగా పంజాబీ హిందీలో మాటలు వినిపించాయి అనుకో, ఇట్ మేక్స్ యూ ఫీల్ సో సెక్యూర్డ్ అండ్ ఎమోషనల్లీ సో అటాచ్డ్. టోటలీ లోకలైట్ లాంటి ఫీలింగ్. ఈ రోజుకి నేను కరవాన్ ఉంటుంది కదా, ఆ రేడియోలా కనిపిస్తుంది, నాకు ఇష్టం. అలా పెట్టుకుని పాటలు వింటూ ఉంటాను. సూపర్. ఐ రియలీ లవ్ రేడియో. సూపర్ మ్యామ్. ఇంత బిజీ షెడ్యూల్లో మీ డే ఎలా ఉంటుంది అసలు పొద్దు నుంచి రాత్రి వరకు? పొద్దున్న లేవంగానే ముందు ఓ ఇంటర్వ్యూ అయిపోతుందమ్మా, టీ తాగినట్టు కాఫీ ఆ తర్వాత రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి కాన్స్టిట్యున్సీ నుంచి, అమ్మ ఇక్కడ రావాలమ్మా, అమ్మ అక్కడ రావాలి. సో అవన్నీ లైన్అప్ చేసుకుంటూ ఉంటాం. దాని తర్వాత చాలా విషయాలు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ మీరు ఎంత నేర్చుకున్నా తక్కువే. I every day spend at least couple of hours learning every day. Constituency and assembly constituency by assembly constituency. ఇంకా ఏమేమి ఉన్నాయి. థర్డ్ ఏ ఇన్విటేషన్ వచ్చినా నాకు కాన్స్టిట్యున్సీ నుంచి, ఇది చిన్న ప్రోగ్రామ్, ఇది పెద్ద ప్రోగ్రామ్ చూడండి, నేను ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తాను. నేను రాత్రి కూడా ఇంకా నా బాధ భరించలేక రాత్రి 11:30 వరకు తిరుగుతుంటే పాప మీకు లాస్ట్ ఇన్వైట్ చేసిన వాళ్ళు పాప మీ అమ్మని ఇంటికి పంపించేసేయండి అని వాళ్ళకే జాలి వచ్చి నన్ను ఇంటికి పంపించేశారు అనమాట. అలా దట్ ఈస్ వన్ థింగ్. రాత్రి వరకు ఇంకా మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 14 hours 15 hours అయిపోతుంది ఇప్పుడు వర్క్ చేసే టైం. ఇది కాక రీసెంట్లీ కొత్తగా చేరాను కాబట్టి పార్టీలో కొన్ని పార్టీ ఫార్మాలిటీస్ ఉంటాయి విచ్ ఐఎమ్ సపోజ్ టు నో, లర్న్ అండ్ ఆల్సో ఫాలో. సో అలా నాకు ఒక చిన్న బడి తయారైంది. అదే ఒక బడి, యూనివర్సిటీ. అందరికీ అది పార్టీ ఆఫీస్, నాకు మాత్రం నా బడి. సో రోజు అంటే కొన్ని రోజులుగా మా బడికి వెళ్ళి పెద్దల్ని కలిసి, మా సీనియర్స్ ని కలిసి, వాళ్ళు నాకు చిన్న 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 చిట్కాలు చెప్తూ ఉంటారు. సూపర్. చాలా నచ్చింది. అంటే ఈ రోజు దాకా నన్ను అందరూ విరించి చైర్పర్సన్ అవి ఇవిగా చూస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అలా మా పార్టీ బడికి వెళ్ళి ఒక చిన్న దానిలాగా, అందరికన్నా అనుభవంలో చిన్న దానిలాగా అలా వెళ్ళడం నాకు ఈ వయసులో చాలా సరదాగా ఉంది. సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్ ఆల్ ద వే. టోటలీ, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మ్యామ్. ఒక పాజిటివిటీ, ఒక సన్షైన్ తో పాటు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు మీకంటూ. దట్స్ వెరీ, అంటే మిమ్మల్ని చూడగానే మాకు మా త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తొచ్చింది. అరవింద సమేత వీరరాఘవలో, పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం ఒక లెక్క అని. వావ్, వాట్ ఎ డైలాగ్. వాట్ డు యు సే ఆన్ దట్? అప్పటికే చాలా చక్కగా ముందే త్రివిక్రమ్ గారు కనిపెట్టేశారు, బాగా కనిపెట్టి చక్కగా రాశారు. అంటే అలా రాయాలంటే కూడా మాతృత్వాన్ని ఆరాధించగలగాలి. చాలా మంది చక్కటి డైలాగ్స్ రాసే వాళ్ళు ఎప్పుడు మనము కమర్షియల్ పర్స్పెక్టివ్ తోనే చూస్తాం చాలా మందిని. దట్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. ఇప్పుడు త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు చాలా మంది, ఎంతో మంది డైలాగ్ రచయితలు పూర్వం అయితే ఇంకా మీరు వెనక్కు వెళ్ళగలిగితే అసలు ఒక్కొక్క డైలాగ్ నాకైతే ఈ రోజుకి అదేంటి మన మాయాబజార్లో గుర్తుకొస్తుంది, అసమాధీయులు తసమాధీయులు అని. అదే శ్రీరంగారావు గారు ఎంత హ్యాపీగా చెప్తారు అని అంటే, అసలు వాడు అలా విరగొట్టే పలకని, వాళ్ళ పేరు కూడా చక్కగా ఎందుకు పలకాలి అంటాడు, వేండ్రా వీరతాడు వీరతాడు అని. అంటే అది వాళ్ళు రాసేటప్పుడు ఏదో ప్రేక్షకులు చూసేస్తారో, దానికి డబ్బులు వచ్చేస్తాయో అని రాయరు. వాళ్ళు ఒక దానికి ప్రభావితులై ఉంటారు. ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తే తప్ప కొన్ని అలా జాగృతం అవవు, సృష్టించబడవు. సో దిస్ అ వే టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టైమ్ వీ కాంట్ లుక్ ఎట్ ఫ్రమ్ ఓన్లీ వన్ కమర్షియల్ పర్స్పెక్టివ్ చూడకూడదు. సో టోటలీ మీరు మీ బిజీ లైఫ్, మీ ఇవాళ రేపు అందరూ సఫర్ అయ్యేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. హౌ డూ యూ మేనేజ్ దట్? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ టైమ్ యూ గెట్ టు స్పెండ్? ఇప్పుడు మరి టోటల్గా మా హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందమ్మా సేవ చేసుకోవడానికి, సర్వ్ చేయడానికి. ఇంకెప్పుడు నేను టోటల్గా స్ట్రీట్స్ డెడికేటెడ్ ఇప్పుడు లేదు. కానీ ఇది వరకు మాత్రం ఒక 2 నెలల వరకు కూడా నేను ఇంట్లో 2-3 నెలల క్రితం వరకు కూడా ఐ యూస్ టు స్పెండ్ వెరీ వెరీ క్వాలిటీ టైం. ఇంకా మీరు అంతకన్నా వెనక్కి వెళితే ఒక సంవత్సరం క్రితం మాత్రం 22 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలతోనే పూర్తి, పొద్దున్న లేస్తే వాళ్లే, మధ్యాహ్నం వాళ్లే, నాకు సాయంత్రం వాళ్లే, రాత్రి వాళ్లే.
ఇలా వాళ్ళతో ఉంటూ అందుకేనేమో బహుశా వాళ్ళతో అంత దగ్గరగా ఆత్మీయత ఆప్యాయత చూసినందుకే మాతృత్వం ఎక్కువ జాగ్రత్తమైంది నాలో. ఇప్పుడు ఒక్కొక్క స్త్రీ తాను జీవిత కాలంలో స్పెండ్ చేసిన ఒక టైం దేంతో ఎక్కువ స్పెండ్ చేస్తారో ఆ క్వాలిటీ ఆవిడలో ట్యూన్ అవుతుంది. ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత, అంతకుముందు చాలా రగ్గడిగా ఉండేదాన్ని పెళ్లికి ముందు. వివాహం అయిన తర్వాత పిల్లలు అంటే నాకు సహజంగానే ఇష్టం. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ లవ్ చిల్డ్రన్ లాట్. నాకు విపరీతంగా దానికి లిమిట్ లేదు. వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నాకు అంతకన్నా అందం ఇంకా నాకు ఏమీ కనిపించలేదు. అంటే సార్థకత్వం కనిపించలేదు నాకు. స్త్రీగా సార్థకత్వం ఇంకేం కనిపించలేదు. అది బేస్ చేసుకుని నా చారిటబుల్ యాక్టివిటీస్ పుట్టాయి అన్నమాట. సో అట్లా నా పిల్లలు చారిటబుల్ యాక్టివిటీస్ నా పిల్లలు ఇలా గడిచిపోయిన తర్వాత అదృష్టంగా దేవుడి దయ వల్ల నాకు ఒక కనువిప్పు కలగడం. అంటే మళ్ళీ నేను అపాద బస్తీలలోకి వెళ్ళడం, వర్క్ చేయడం. ఆ పని చేసేటప్పుడు ఇన్ని ఏండ్ల మాతృత్వం ఏదైతే, మాతృత్వం తప్ప నేను ఇంకే పని చేయలేదు పెద్దగా. నేనేమి ఏ ఉద్యోగాలు చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా మేడం, బీయింగ్ అ మదర్. సో చాలా మంది అనేవాళ్ళు నన్ను, ఇంట్లోనే ఉంటారు కదా, ఉంటావు ఇట్లా, లేకపోతే ఏదో చారిటబుల్ వర్క్స్ ఇంతే తప్ప యు ఆర్ నాట్ ఇంటూ ఎనీథింగ్. అంటే నేను ఐఎమ్ ఇంటూ అ వెరీ బిగ్ వర్క్. నేను ఏంటంటే ఐఎమ్ హ్యాండ్లింగ్ 3 big ప్రాజెక్ట్స్ అని చెప్పాను. హూ నోస్, ఈ 3 పిల్లలు రేపొద్దున ఎవరవుతారో ఏం తెలుసు. జీజాబాయి లాగా శివాజీ తయారవ్వచ్చు, మోదీ గారు తయారవ్వచ్చు, స్పేస్లోకి వెళ్ళిన రాకేష్ శర్మ గారు తయారవ్వచ్చు, ఎవరైనా తయారవ్వచ్చు. అలా తయారు చేసే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి అలా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇష్టంగా ప్యాషన్తో చేశాను నేను. కాబట్టి ఈ ప్రాసెస్లో మెత్తబడ్డాను, వ్యక్తిగా మెత్తబడ్డాను. నేను చాలా రగ్గడగా ఉండే వ్యక్తిని మెత్తబడ్డాను తప్ప లోపల ఉన్న క్షాత్రం పోలేదు. ఎప్పుడైతే ఆ ఓల్డ్ సిటీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు చూసిన బాధలకి మాతృత్వంతో పాటు క్షాత్రం చేరింది. బట్ రాజకీయం అంటేనే వద్దు మనకెందుకు అనుకున్న టైంలో మీరు చాలాసార్లు చెప్పారు, అసలు వాట్ మేడ్ యూ కమ్ ఇన్ టు పాలిటిక్స్? అందరూ ఇలా వద్దు అనుకునే తల్లి దీని ఇంత భయంకరమైన బురదగుంట చేసి పారేశారు. అది ప్రప్రథమమైంది. అంటే 4 చుక్కలు బురద చుక్కలు నా మీద పడతాయి కదా అని నేను ఆలోచించాను అనుకోండి. బురదలోనే పెరిగి పెద్దవాళ్ళైతున్న పిల్లల్ని దగ్గరకు హక్కుకు చేర్చుకునే వాళ్ళు ఎవరు చెప్పండి. నేను మిద్దెలలో ఉన్నాను, నా పిల్లలు బాగున్నారు. అది మురికివాడల్లో బస్తీలో ఉండే పిల్లలకి ఏం చేయాలి? వాళ్ళని హక్కునే చేర్చుకునేవాళ్ళు. బురదకు భయపడితే కమలం వికసించదు తల్లి. కమలం వికసించాలంటే బురదను దగ్గరికి తీసుకోవాలి. అంటే ఆ మురికి వాడల్లోంచి, ఆ బస్తీల్లో నుంచే కమలం వికసిస్తుంది. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. తల్లిగా నాకు తెలుసది. కాబట్టి ఐ వుడ్ నౌ వాంట్ టు గో అండ్ సర్వ్ దోస్ పూర్ అండ్ నీడీ వితౌట్ ది డిఫరెన్స్ ఆఫ్ ఎనీ కాస్ట్ అండ్ క్రీడ్, విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ కూడా. ఎప్పుడు ఒక దేశం పురోగమించాలంటే 3 సంరక్షించబడాలి. 1 స్త్రీ, 2 పిల్లలు, 3 ధర్మం. ధర్మాన్ని చాతనేనంత నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను కాబట్టి జీవితంలో నాకు ఆ ధర్మం నేర్పించింది. ఒకటి స్త్రీ సంరక్షణ, శిశు సంరక్షణ, దేవాలయ సంరక్షణ. స్త్రీకి ఏ మతము కులము జాతి లేదు, అందరూ స్త్రీలు కావాలి. శిశు సంరక్షణ, పిల్లల్ని, ఆ పిల్లలకి కులము మతము జాతి లేదు, వాళ్ళు కావాలి. దేవాలయాలు, ఎందుకు దేవాలయాలు కావాలి నాకు అని అంటే, ఆ దేవాలయాల్లో నుంచి ఇంత మంచి ఆలోచన నేను నేర్చుకున్నాను కాబట్టి అలాంటి దేవాలయాల్లోంచి ఇంకో ఎంతో మంది సత్ ఆలోచన ఉన్న పొలిటీషియన్స్ తయారవ్వచ్చు కదా. 100%. కాబట్టి ఆ దేవాలయాలను సంరక్షించుకోవాలి. మీ ప్యాషన్ అండ్ మీరు ఎప్పుడు ధర్మం అని చెప్తారు, కరెక్ట్. మీరు ఒకటి అనుకుని రాజకీయాల్లోకి వచ్చారు. బట్ ఆర్ యూ హ్యాపీ? హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, స్వార్థం ఉంటేనే ఉంటుంది తల్లి. నాకు హ్యాపీనెస్ లేదు, అన్హ్యాపీనెస్ లేదు. అంతే సేవ. ఐఎమ్ అట్ అ వెరీ న్యూట్రల్ స్టేట్. ఐ హ్యావ్ బీన్ గివెన్ అ ప్రాజెక్ట్. ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకొని వెళ్ళిన తర్వాత
దాని నుంచి లాభం వస్తుందా నష్టం వస్తుందా ఆలోచించే వ్యక్తిని కాదు. అది నన్ను ఆనందపరుస్తుందా ఇబ్బంది పడుతుందా అని ఆలోచించే వ్యక్తిని కాదు. అది నేను ధర్మబద్ధంగా కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా డెడికేటెడ్గా లాయల్గా చేస్తున్నానా లేదా, అవి జరగకపోతే ఇబ్బంది పడతాను తప్ప వేరే ఏతరగా నేనేం పెద్ద ఇబ్బంది పడే వ్యక్తిని కాదు. అంటే ఇంకా ఆ స్థితి దాటిపోయాను. నన్ను ఏదైనా ఇమీడియట్ గా చంచలంగా సంతోష పెట్టే స్థాయిలో ఇంక నేను లేను. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు. ఇప్పుడు మీరు అలాంటి పొజిషన్ లో ఉన్నారు. ఒక పెద్ద ఫోర్ట్, సామ్రాజ్యం ఏలుతున్న ఫోర్ట్ తోటి యు ఆర్ ఛాలెంజింగ్. ఎలా అనిపిస్తుంది ఛాలెంజ్? నాకేమి అది అంత విస్తృతమైన ఛాలెంజ్ కింద కనిపించట్లేదమ్మా. ఫస్ట్ నాకు అదే అర్థం బెస్ట్ పార్లమెంటేరియన్ కదా మేడం ఒకవైపు చూస్తే. అంటే ఏ రకంగా మీరు బెస్ట్ పార్లమెంటేరియన్ అంటున్నారు వారిని? అన్ని రకాలుగా ఒకవేళ మనం హిస్టరీ వెనకాల డేటా చూసుకున్నట్టయితే బెస్ట్ అటెండెన్స్ కానీ, బెస్ట్ గా క్వశ్చన్స్ అడగడంలో కానీ, బెస్ట్ రిఫార్మ్స్ తీసుకురావడం కానీ అని విన్నాం. మాకు ప్రాక్టికల్ గా తెలీదు. నా దారిలోకి మీరు వస్తున్నారు. సో ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే 40 ఏళ్ల కోటని ఎదుర్కొంటుంది ఒక మహిళ అని ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సో పర్సనల్ గా మీకేమనిపిస్తుంది? సరే, మనోబలం చాలా ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, రాజకీయాలంటే అన్ని రకాల బలాలు ఉండాలి. ధర్మబలం ఉంది తల్లి నా దగ్గర. ప్రేమ, ఆప్యాయత, సున్నితం అనే బలం ఉంది నా దగ్గర. ఆ ఓల్డ్ సిటీ లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒక తపన ఉంది నా దగ్గర. అంటే నాలో ఉన్న అగ్ని ఏ స్థాయిలో ఉంది అంటే ఈరోజు అది ఒక అఖండంలా ఉంది తల్లి. దాని ముందు అన్ని చిన్నగా కనిపిస్తున్నాయి ఎందుకో నాకు. ఇది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, విపరీతమైన ధైర్యము చేయాలనే ఒక ఏమంటారంటే ఒక పిచ్చి అనమాట. దాన్ని ఇట్స్ లైక్ జునూన్ అంటారు చూడండి. అది తప్ప నాకు ఏమీ నీకు ఇప్పుడైతే కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అర్జునుడిని ద్రోణాచార్యుడు గారు అడుగుతారు, అందరు అడిగినప్పుడు నీకేం కనిపిస్తుంది అంటే చెట్టు మీద పక్షి ఇవేవి చెప్పకుండా నాకు కన్ను కనిపిస్తుంది అంటే. ఇప్పుడు మీకు అది కనిపిస్తున్నప్పుడు ఇంక మీ పక్కన భూ ప్రకంపన వచ్చినా మీకు వినిపించదు, తెలియదు మీకు. ఇప్పుడు మీ మానసిక స్థితి ఆ స్థాయికి చేరిపోయాక పాపం ప్రత్యర్థి పేరేదైతే మనకెందుకు, ఎన్నేళ్ళైతే మనకెందుకు, ఏ కోటలో ఉంటే మనకెందుకు, ఏ కార్లో వెళితే మనకెందుకు. ఓకే, ఆఫ్ ద సీరియస్ క్వశ్చన్స్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీరు ఎలా అడితే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత మహేశ్వరి రంగారావు గారు కూడా చాలా ఇష్టం నాకు. అంత పాట వాళ్ళు చాలా ఇష్టం. సినిమాలు చూస్తారా? బాగా సినిమాలు దరిదాపులు అన్ని చూసేసాను. ఇప్పుడు చాలా కాలం ఇది రివైజ్ చేయలేమండి. అదే రిఫ్రెష్ చేయాలి సిలబస్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఏంటి? మళ్ళీ ఇట్లే కూడా కష్టమే. మీరు అలా అంతా అడిగితే ఎట్లా. నాకు ఎల్వి జయలక్ష్మి గారు డాన్స్ ఉన్న సినిమాలు అన్ని ఇష్టమే. మిమ్మల్ని కూడా పాత హీరోయిన్ లా ఉంటారు అని అన్నారా మ్యామ్ ఎవరైనా? పాత కొత్త అనేది నాకు తెలియదు, కానీ చాలా మంది ఏంటో కన్ఫ్యూజ్ అవుతుంటారు పాపం. వాళ్ళ అభిమానం అంటే మీకు మేకప్ వేసుకుని ఏం వేసుకుని అదే మీరు న్యాచురల్ బ్యూటీ లేండి, అది వేరే. బట్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యూజువలీ? అంటే మీరు ముగ్గురు పిల్లల తల్లిని అయిన తర్వాత కూడా నాకు పెళ్లి కాలేదేమన్నా ఒకళ్ళ సంబంధం బెస్ట్. మా నాన్నగారి నంబర్ ఇమ్మని అడిగారు ఒకళ్ళు. ఓకే, నాకు అర్థం కాలేదు మా నాన్న నంబర్ వీళ్ళకి ఎందుకు అని. లేదమ్మా మేము మాట్లాడుకుంటాం, పెద్దవాళ్ళు మాట్లాడుకోండి. నేను అన్నాను అప్పుడు నాకు అర్థమైంది కొంచెంసేపు. లేదండి మా నాన్నగారు ఇక్కడ ఉండరు, కాబట్టి మీకు మా వారి నంబర్. డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు పెద్ద ఆయన. సో నా లైఫ్ లో దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ నాట్ ఫర్గెట్. అప్పటికి పెద్ద పెద్దగానే ఉన్నారు పిల్లలు అనుకుంటా. నాకు రాజకీయాల్లో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా మ్యామ్? ఇండస్ట్రీలో నోబడీ ఇన్ పాలిటిక్స్? ఈ రోజు చాలా మంది అవుతున్నారు, కానీ ఇదివరకు గాడ్ ఫాదర్స్, గాడ్ మదర్స్ అలా అంటారు కదా, జనరల్లీ డిస్కస్ చేయడానికి, మాట్లాడడానికి.
ఈ రోజు ఇది వరకు ఎవ్వరు తెలియరు నాకు. మోదీ గారు అంటే బాగా అభిమానం. మీ అందరికి ఎంత ఇష్టమో అలాగే. మన స్టేట్ లో మీ ప్రకారంగా ఏ సెక్టర్స్ ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు? ఎంటైర్ స్టేట్ వస్తే ఫస్ట్ ఐ వుడ్ సే దట్ ది రోడ్స్, ట్రాఫిక్ డిసిప్లిన్. జీవితము రోడ్డు మీద గడిచిపోతే ఎలా తల్లి? నాకు అర్థం కాని విషయం, సిగ్నల్స్ దగ్గర, రోడ్ల దగ్గర అసలు అనకూడదు. కానీ ఫస్ట్ వీళ్ళందరికీ మళ్ళీ రోడ్ టెస్ట్లు పెట్టాలమ్మా. అసలు రైట్ సైడ్ ఎవరమ్మా వెళ్ళాలి? ఎవరైతే త్వరగా వెళ్ళిపోవాలో వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలి. హ్యాపీగా ఇలా సిగరెట్ కాల్చుకుంటూ ఆ కిటికీలోంచి అలా వేస్తూ మొబైల్ ఫోన్ అప్పుడప్పుడు స్పీకర్లు పెట్టుకొని, అసలు నాకు అర్థంగా తెలియదు. అంత హ్యాపీగా ఉంటే పనే లేకపోతే లెఫ్ట్ లో చిన్న వెళ్ళొచ్చుగా. లెఫ్ట్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి. ఆటోమేటిక్ కి రైట్ కావాలి, బైక్ కి రైటే కావాలి, కార్ కి రైటే కావాలి, పని ఉన్న వాడికి రైటే కావాలి, పని లేని వాడికి రైటే కావాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంబులెన్సెస్. ఎన్నిసార్లు చూసాను నేను. యు విల్ నాట్ బిలీవ్, దేర్ వాజ్ అ డే బేగంపేట మీద నేను కార్లో వెళ్తున్నాను, జామ్ అయిపోయింది. అంబులెన్స్ ఎందుకు? నాకు అంబులెన్స్ సౌండ్ అంటే ఐ గెట్ పానిక్ అంటే బాధ. చూస్తుంటా కదా. ఏమో ఏదో ఒక రోజు నేను నా తెలిసిన వాడు కూడా ఉండొచ్చు కదా అంబులెన్స్ లో. హౌ డు ఐ నో? హౌ వాజ్ ఇట్ డిఫరెంట్ ఫర్ మీ? ఒక్కడ దిగరమ్మా. నేను కార్లోంచి దిగి రోడ్డు మీద లిటరలీ ఫంక్షన్కి వెళ్తున్న దాన్ని, అందరి కార్స్ రోడ్డు మీద నిలబడి సైడ్ లైన్ చేయించి అంబులెన్స్ పంపించాను. అంటే ఐఎమ్ సంబడి who can't just sit, wait for things to happen. సో నాకు యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి ఉంది. ఇక ఇప్పుడు కొంచెం బాగా ఎక్కువగా అయిపోయినట్టు. వయసు అయితే తగ్గాలి కదా, మీకంటే సోషల్ లైఫ్ ఉంటుంది అసలు? మీకు అలా గుర్తుండిపోయిన సోషల్ లైఫ్ ఏంటి? ఎంత పిల్లలు, చుట్టాలు, అత్తగారింటి వైపు బంధువులు, లేకపోతే సమాజ సేవ చేస్తుంటే చక్కగా అనాథాశ్రమంలో పిల్లలు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతాను, వాళ్ళందరూ మా సోషల్ లైఫ్. అంతేగా. నేను వెళ్ళాను కర్వాన్ లో, ఒక స్కూల్ ఉండింది, జిఎస్కేఎస్ ఏదో, పాప పిల్లవాడు వినోద్ అని. లీస్ట్ ఫీజు పెట్టి సంవత్సరానికి 5,000 రూపాయలే పెట్టి 10th క్లాస్ వరకు కూడా అదే ఫీజు. పాప కొంచెం కట్టలేని వాళ్ళకి ఇంకా కొంచెం వాడికి చేతనైంది చేయడం. టీచర్లు అందరూ వాలంటీర్లు వచ్చి చేరడం. ఆ పిల్లలందరూ ఉన్నారు. వాళ్ళ ఆనందము, వాళ్ళ నవ్వు. నేను వెళ్ళగానే ఆ పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు. నేను అన్నాను, ఫోటో అమ్మ అంటే, ఎందుకురా నాతో నీకు ఫోటో? నేను ఎవర్రా అసలు? ఎవరనుకొని ఫోటో తీయించుకుంటున్నాను అంటే, వాడు చెప్తాడు, నాకు తెలుసమ్మా అన్నాడు. ఎవర్రా నేను అని, మా ఎంపీ అమ్మా. నాకు ఎంత హ్యాపీనెస్. ఐఎమ్ సంబడి లైక్ దట్. దట్స్ ఓన్లీ మై సోషల్ లైఫ్. అది మించి నాకెవరు సెలబ్రిటీలు తెలియరు, నాకు పెద్దవాళ్ళు ఎవరు తెలియరు, నాకు ఎవరితోనూ పరిచయం లేదు. నన్ను ఎవరు. మీరే సెలబ్రిటీ మేడం. మీరు ఒకవేళ ఇలా రాజకీయాలు సేవలోకి రాకపోతే అథ్లీట్ అయ్యేవారా? మీరు అథ్లీట్ లా ఉంటారు కదా, మీ హైట్, పర్సనాలిటీ. నేను ఐ వాజ్ ఇన్ ఎన్సీసీ కదా తల్లి. ఆల్ ఇండియా ఎన్సీసీ మొత్తం అన్ని స్టేట్స్ నుంచి సీనియర్ వింగ్ లో సెలెక్ట్ అవుతారు 14 గర్ల్స్ అరౌండ్. ఆ 14 గర్ల్స్ ఇప్పుడు అప్పుడు సమైక్య ఆంధ్ర కదా, సమైక్య ఆంధ్రాలో నుంచి 14 మంది ఆడపిల్లలు నేను సెలెక్ట్ అవ్వాలంటే I should be in the entire state one amongst those runners. A 4 kilometer run ఉంటుంది మాకు, 5 kilometer run ఉంటుంది. ఆ రన్ లో we need to stand on top లో ఉండాలి. సో I was అలా సెలెక్ట్ అయ్యాను. అది కాక ఇలా అందరం ఢిల్లీలో రన్ చేస్తాం. అప్పుడు I was 4th runner, అంటే I was a 4th person to enter into the gallery అనమాట, into the stadium. So I have been a sports person. మన స్పోర్ట్స్ వాళ్ళని చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా ఫెసిలిటీస్ పెరిగాయి, వాళ్ళ గుర్తింపు పెరిగింది. ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ పెరగచ్చు? చాలా పెరగాలి. ఫస్ట్ స్పోర్ట్స్ రాజకీయాలు తగ్గాలి. తిట్టుకుంటారు అందంగా చెప్తున్నాను. ఎన్ని రాజకీయాలు తల్లి, స్పోర్ట్స్ లో కూడా డబ్బులున్న వాళ్ళ పిల్లలు హ్యాపీ వచ్చేస్తారు పైకి. పాప నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు నాన్న కొంతమంది. వాళ్ళకి మళ్ళీ జెనెటికల్ ఒక స్ట్రెంగ్స్ ఉంటాయి. వాళ్ళు సూపర్ పరిగెత్తుతారు. వాళ్ళకి దాహం కూడా ఎక్కువ వెయ్యదు. ఇప్పుడు మొన్ననే అలా ఒక ట్రైబ్స్ కమ్యూనిటీ ఒకటి శ్రీశైలం నుంచి అయోధ్య వెళ్ళారు. కెన్ యూ ఇమాజిన్? స్మాల్ కిడ్స్ నాన్న సైక్లింగ్ చేసుకుంటూ, ఏజ్ గ్రూప్ వెరీస్ ఫ్రమ్ 9 years to 8 years to 16-17 years. దండం పెట్టేసాను. బాప్రే బాప్ అనుకున్నా నేను నిజంగా.
వాళ్ళ కదా నాన్న, వాళ్ళకి స్పాన్సర్షిప్స్ రావాలి, వాళ్ళు ఎదగాలి. ఆడపిల్లల తర్వాత నిన్న ఒక ఉమెన్స్ డే అనుకుంటూ నిన్న నన్ను ఇన్వైట్ చేశారు. ఏంట్రా తల్లి అని అంటే, మేము కొంతమంది స్పాన్సర్స్ దగ్గరికి వెళ్తామమ్మా. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, మీకెందుకు, మీకేం అవసరం ఈ స్పోర్ట్స్, మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చుగా, ఇళ్లలో ఉండొచ్చుగా. నేను చెప్పాను, ఆఫ్టర్ దిస్ అసలు మీరు ఎవ్వరు ఒక ఆడపిల్లగా స్త్రీగా వెళ్ళి దేహి అని చేయి చాపకూడదని చెప్పాను. డోంట్ డూ ఇట్, లెట్ మీ జస్ట్ సీ. ఈ 45 రోజులైతే అయిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ రండి మా అన్నాను. ఇంత లోపల వాళ్ళకి మా ట్రస్ట్ తరపున నేను చెప్పాను, ఒక వాళ్ళ ఆర్ఫన్స్ కూడా ట్రైన్ చేస్తారంట స్పోర్ట్స్ లో. దే లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ మన ఒలింపిక్స్. నేను చెప్పాను, ఒక 108, నాకు అదొక ఇష్టమైన నెంబర్, 108 పిల్లల్ని సెలెక్ట్ చేయండి, వాళ్ళకి నేను జెర్సీస్, యూనిఫామ్స్ నేను మా ట్రస్ట్ తరపున స్పాన్సర్ చేస్తానని నేను డిక్లేర్ చేశాను. సో నైస్. మీకు ఈ వాగ్దాటి, వాక్శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి కృప తల్లి అంతే. అంటే ఉపాసన చేస్తారా, సాధన చేస్తారా? మంత్రోపదేశాలు ఉన్నాయి, జపం చేసుకుంటాను, కొన్ని ఏండ్లుగా చేసుకుంటున్నాను. ఇప్పటికీ సుమారు 30 ఏళ్ళు పైన పెంటుంది. మనిషికి ఇలాంటి సాధన అన్నది అవసరం కావాలి తల్లి. ఈ సాధన మనిషిని సన్మార్గంలో వెళ్లే ధైర్యము, సన్మార్గం అంటే ఏంటి, క్షమాగుణం, దయ, జాలి, ధైర్యం, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ధైర్యం ఉండదు. కానీ ఇవన్నీ ఉండి కూడా ధైర్యాన్ని ఇప్పిస్తుంది. అది కొంతమందికి ఇప్పిస్తుంది. అందులో స్త్రీకి ప్రప్రథమంగా వస్తుంది. శాంతం ఏర్పడుతుంది స్త్రీలో. నా అన్న వాళ్ళ కోసం శాంతం, నా కాని వాళ్ళ కోసం ధైర్యం. దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ కాంబినేషన్. అది ఇప్పిస్తుంది ఖచ్చితంగా. డిసిప్లిన్, దైవ మార్గంలో ఉన్నంత అద్భుతము మోల్డ్. ఐ టెల్ యూ, నథింగ్ ఎల్స్ మోల్డ్ పర్సన్. You saw the change in yourself. And right from childhood I was like that. What change I have seen is being growing and molding better than what I am today. నేను నిమిత్త మాత్రాలు తల్లి. ఈరోజు నేనేదో నాకు ఒక శరీరం ఉంది, ఇంకొక మొహం ఉంది, ఇంకొక పేరు ఉందని ప్రపంచం అనుకోవచ్చు, కానీ నేను ఒక సాధనం మాత్రమే. ధర్మానికి నేను ఒక సాధనం. ఈరోజు నేను కాకపోతే రేపు ఇంకో మాధవిలత, ఇంకో మాధవిలత, ఇంకో మాధవిలత అనంతంగా పుట్టుకొని వస్తారు. ఆ అనంతంగా పుట్టుకొని రావడానికి బహుశా నాది ఒక నాంది మాత్రమే. ఆ మోడెస్టీ, ఆ సింప్లిసిటీ మేడం మమ్మల్ని ఫ్యాన్స్ చేసేస్తే మీకు. నమస్కారం, నా పేరు మాధవిలత. మీరు వింటున్నది రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గ్రూప్. మిర్చి పవర్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ 90.3 మిర్చి. ఇది చాలా హాట్ గ్రూప్.